ఎక్కడాగిందో మళ్లీ అక్కడే మొదలవుతుంది అమరావతి ప్రయాణం. నవ్యాంధ్రను నవశకం వైపు నడిపించే విధంగా ప్రజా రాజధాని పనులకు పునరంకితమైన కూటమి సర్కార్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. అమరావతి నిర్మాణ పనుల్ని ఒక పండగలా పునఃప్రారంభించబోతోంది. అందుకే అట్టహాసంగా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. పట్టాలెక్కనున్న పీపుల్స్ క్యాపిటల్ ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభం. 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులని జాతికి అంకితమివ్వనున్న మోదీ. దేశ ప్రధానిగా మోడీ రాష్ట్రాల్లో పర్యటించడం సాధారణ విషయమే, కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నేపథ్యం మాత్రం వేరు. రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని పునః ప్రారంభించడానికి మోడీ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. 2019లో ఆగిపోయిన ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పీపుల్స్ క్యాపిటల్ పనులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గురువారం మధ్యాహ్నం ఈ పనులన్నీ పునః ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలు సందడిగా సంబురంగా దర్శనమిస్తున్నాయి. 2015 అక్టోబర్ 22న రాజధాని అమరావతి పనులకు ఉద్దండరాయుడుపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి వెళ్లారు. అతిరథ మహారథుల సమక్షంలో రాజధాని కోసం 1000 ఎకరాల భూమినిచ్చిన 33 గ్రామాల అన్నదాతల సమక్షంలో ఆ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు సంబంధించిన మట్టి, నీరును అందించి అమరావతిని ఆశీర్వదించారు మోదీ. అలా మొదలైన రాజధాని పనులు 2019లో ప్రభుత్వం మారడంతో ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో 5.5 ఏళ్ల తర్వాత మరోసారి పట్టాలెక్కుతున్నాయి ప్రజా రాజధాని పనులు. వరుసగా 3వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ అప్పుడు ఆగిన అమరావతి పనులకు మరోసారి అంకురార్పణ చేయబోతున్నారు. ప్రత్యేకంగా అమరావతి పనుల పునః ప్రారంభం కోసమే రాష్ట్రానికి విచ్చేస్తోన్న ప్రధాని మొత్తంగా 1,07 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. రాజధాని అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. వీటిలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణ పనులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణాలు ఉన్నాయి. రాజధాని ప్రాజెక్టులతో పాటు భారీ ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ప్రధాని. DRDO, DPIIT, NHAI, రైల్వేస్ కు సంబంధించి 57,962 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కి, వైజాగ్లో కేంద్రం నిర్మించే యూనిటీ మాల్ కు 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు ప్రధాని పునాది రాయి వేయనున్నారు. ఇవే కాదు, 3,176 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులను కూడా అమరావతి వేదికగానే వర్చువల్ గా ఫౌండేషన్ స్టోన్స్ వేయనున్నారు మోదీ. 3,680 కోట్ల రూపాయల నిధులతో సిద్ధమైన పలు నేషనల్ హైవేలను కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణకి హైదరాబాద్ లాగా, తమిళనాడుకి చెన్నై లాగా, కర్ణాటకకి బెంగళూరు లాంటి ఒక రాజధాని ఏర్పాటు కాబోతుందన్న ఆశ అందరిలో నెలకొనుంది. ఆ ఆశలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రేపు ప్రధాని ఏమైనా ప్రకటన చేయబోతున్నారో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. సురేష్తో ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.